హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గోదావరి పచ్చి పులుసు అండి. వీటిపైన షెల్ తీయక్కర్లేదండి. నరం వచ్చేస్తండి మనం తీస్తే. బయట తల దగ్గర నుంచి నరం వచ్చేస్తుందండి లాగుతని. అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆయిల్, ఉప్పు, కారం, ఉల్లిపాయ తొక్కు, పచ్చిమిర్చి, టమాటాలు, రొయ్యలు, చింతపండు, పసుపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు వీటిని తయారు చేసుకునే విధానం చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకుని బ్యాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లి తొక్కు వేసుకోవాలండి. ఉల్లి తొక్కు అనేది మరీ మెత్తగా ఉండకూడదండి, కచ్చపచ్చగా ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటేనే ఇలా చిటపటలాడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోండి, బాగా వేగుతుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. మరీ ఎక్కువగా వేసుకున్నా బాగోదండి. ఇది ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ టమాటో పేస్ట్ అండి. టమాటో పేస్ట్ కూడా వేసేసుకుని వేయించుకోవాలండి. చూసారు కదా, ఇది కూడా బాగా వేయించుకోవాలండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ప్రాన్స్ కూడా వేసేసుకోవాలి. ప్రాన్స్ కూడా బాగా వేయించుకోవాలన్నమాట అండి. మనకి వాటర్ వేసేసిన తర్వాత అది కుక్ అయ్యేది వేరే అండి. ఫస్ట్ మనం వాటర్ వేయకుండానే ఆ ప్రాన్స్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేదాకా ముందే మనం కుక్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసేసుకున్న తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకున్నాక కలుపుకొని బాగా కలుపుకొని, చూసారు కదా రొయ్యల్లో వాటర్ అంతా పోయింది. వెంటనే వాటర్ వేసుకోకూడదండి. వెంటనే చింతపండు పులుసు అనేది వేసుకోకూడదండి. నెక్స్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం తింటారు కదా, అలాగా నేను ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసానండి. మీ ఇష్టం. తగినంత కారం కూడా వేసుకుని మగ్గనిచ్చి, ఇది మగ్గిన తర్వాతే మనం చింతపండు రసం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక జస్ట్ ఒక 2 సెకండ్స్ అయినా సరే వేపాలండి. పులుసు వేసుకుని, చూసారు కదా చింతపండు పులుసు, తగినంత చింతపండు పులుసు కూడా వేసుకుని ఇది బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి కాసేపు. మగ్గిపోయిన తర్వాత చూసారు కదా దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర వేసుకుని కాసేపు మళ్ళీ మూత పెట్టి మగ్గనిస్తే రొయ్యల పులుసు రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.